ఈ సినిమా మీరు మిస్ అవ్వకూడదని నాకు చాలా బలమైన కోరిక ఇది. దీన్ని ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. ఐ డోంట్ థింక్ 16 సంవత్సరాలు నా కెరియర్‌లో ఎప్పుడు నేను ఇలా ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగుండను. ప్లీజ్ దయచేసి 14వ తారీఖు థియేటర్‌కి వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని. మాకేదో ఒక సక్సెస్ వచ్చేయాలని, లేదంటే మేమేదో చాలా సంపాదించేయాలని కాదు. మీరు ఇలాంటి నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను. 14వ తారీఖు మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న అందరినీ, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు. ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు అనిపించవచ్చు, ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో శైలేష్ సారీ, ఒకవేళ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు. బట్ చెప్తున్నా, 14వ తారీఖు యూ గో టు ద థియేటర్, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. అందరు వీళ్ళ పర్ఫార్మెన్సెస్, ఈచ్ టెక్నీషియన్ చేసిన పని ఎందుకో మంచి, అసలు చాలా రోజుల తర్వాత, అంటే సినిమాల్లాగా బయట నుంచి చూస్తున్నామే, సినిమాల్లోకి దూరిపోయి వాళ్ళ ఇమోషన్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో పాటు నవ్వి వాళ్ళతో పాటు ఏడ్చి మనం కూడా ఆ డార్క్ రూమ్ నుంచి బయటకు రాగానే ఇది కదా మన ప్రపంచం, మనం ఏంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయామని రియలైజ్ అవుతున్న మూమెంట్స్ చాలా తక్కువైపోయినాయి ఈ రోజుల్లో. చెప్పాలంటే పృథ్వీ మాస్టర్ గారి గురించి చెప్పాలి. నేను ఫస్ట్ నుంచి చాలాసార్లు అనుకున్నాను, మేబీ నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు పృథ్వీ మాస్టర్ గారు ఈ సినిమాకి ఒక విధంగా చెప్పాలంటే ఒక హీరోయే. ఎందుకంటే కిరణ్ గారికి సంబంధించి నాకు తెలిసి మీరందరూ ఫ్యాన్స్ ఒకసారి ఓయ్ కొట్టుకోండి, ఇంకొకసారి ఓయ్ అనండి, ఇంకొకసారి ఓయ్ అనండి. ఈ ఓయ్ అన్నది థియేటర్లో ఆ ఫైట్స్ చూసి థియేటర్ తెరని మీరందరూ చింపి అవతల పాడైపోతే మధ్యాహ్నం నేను పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్ ఉంటుందో అక్కడే నన్ను చితగొట్టేయండి. నన్ను చితకగొట్టి మీరు బయటకు ఇసిరేయచ్చు. మీరు కిరణ్ గారు ఏదైతే ఉన్నదో ఆ ఫైట్స్ చూసి మీరు మెస్మరైజ్ అవ్వకపోతే నేను ప్రొడ్యూసర్గా మళ్ళీ సినిమా తీయను. ఇది కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఏదైతే ప్రోడక్ట్ అమ్మలేదు, నేను స్వయంగా రిలీజ్ చేశానని చెప్పానో అదే ప్రోడక్ట్ మీద నేను 100% కాన్ఫిడెంట్ రిలీజ్కి వెళ్ళాను. అదే ప్రోడక్ట్ మీద నేను మళ్ళీ కిరణ్ గారి గురించి చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా మ్యాగీ ఇప్పుడు కిరణ్ గారికి, అంటే కిరణ్ నేను మర్చిపోయాను, ఇద్దరున్న హీరో